చిరంజీవి నాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు మీ వీక్షకులందరికీ జై భారత్ అండి. జై భారత్. ఏంటది జై భారత్ నినాదం తీసుకురావడం ఏంటి అసలు? జై భారత్ అంటే మా పార్టీ కదండి. అవును. అట్ ద సేమ్ టైం కంట్రీ నేమ్ కూడా. సో యూఆర్ కంట్రీని రెస్పెక్ట్ చేస్తున్నాడు. కంట్రీని రెస్పెక్ట్ చేస్తున్నాను, నేనేం కాదట్లా. అందుకనే నేను కూడా మీతో పాటు జై భారత్ తప్పదండి, అది అప్లికేషన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. జై భారత్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. అంతేనట. అందుకనే పార్టీ పేరు పెట్టుకుంది కూడా అందుకనేనా? ఎవరన్నా జై భారత్ మా దాంట్లో వచ్చి నిలబడాల్సిందే ఆ లైన్లో. అంటే భారతదేశంలో భారత్ ఫర్గానే వెళ్తారు కానీ అగెనిస్ట్గా వెళ్ళరు కదా. అంటే భారత్కి అగెనిస్ట్కి వెళ్తారని నేను అనట్లేదు. బట్ మా పార్టీలో కూడా ఆ పేరు ఉంటామంటే మేము దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఎంత బలంగా ప్రేమిస్తాం అనే దానికి ఎగ్జాంపుల్ అది. సో రాష్ట్రాన్ని ప్రేమిస్తా అన్న విషయంలో అయితే మాత్రం సో ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతున్నారు. సో ప్రత్యేక హోదా మెయిన్ నినాదం కాబోతోంది అని చెప్పి మీరే చెప్తున్నారు. సో విభజన హామీలు కూడా కావాలని అడుగుతున్నారు. అవును, కానీ కొంచెం లేట్ అయినట్టుందిగా పార్టీ రావడం. కొంచెం లేట్ అంటేనండి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అండి. 2014లో టీడీపీ ఏదో సాధిస్తుంది అని అప్పుడు మోడీ గారు కూడా బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంటాము, పవన్ కళ్యాణ్ గారు కూడా బయట నుంచి వాళ్ళకి మద్దతు చేయడం ఎలక్షన్ ర్యాలీస్లో. సో వీళ్ళందరూ కలిసి సాధిస్తారు. అప్పుడు మోడీ గారి క్రెడిబిలిటీ మీద కూడా కొంచెం నమ్మకాలు ఉండేవి, జెన్యున్గా ఇచ్చేస్తారేమో. ఇక్కడ ఆయన ఎలక్షన్ ర్యాలీలో కూడా బిడ్డకు జన్మనిచ్చి తల్లిని చంపేశారన్న పెద్ద పెద్ద మాటలు అన్నారు. ఆ మాటలని నమ్మి నిజంగా ఇస్తారేమో. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ అలానే విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలు ఆయన చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారని అనుకున్నాము. కానీ అది జరగడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. అంటే 14 to 19. ఓకే. ఈ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఒకసారి, వద్దు ప్యాకేజ్ కావాలని ఇంకోసారి, మళ్ళీ ప్యాకేజ్ వద్దు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలనేసి నల్ల చొక్కాలు ధరించేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం సభలు పెట్టి సాక్షాత్ ఢిల్లీలో కూడా నల్ల చొక్కాలతో దీక్షలు చేశారు ఆయన. దాని ప్రయోజనం ఏమైంది? ఆఖరికి శూన్యం. ఆంధ్రప్రదేశ్కి ఆ 5 సంవత్సరాల కాలంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలా. అప్పుడు అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? అప్పుడు పాదయాత్ర చేసుకుంటూ అపోజిషన్ లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్రం మెడలోంచి తీసుకొస్తామనేవారు. మాకు 25కి 25 ఎంపీలు ఇస్తే మేము కేంద్రం మెడల్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. అప్పుడు ఆయన గుర్తుకు వచ్చిందో మరి లేదో తెలియదు, కేంద్రంలో క్లియర్ కట్ మెజారిటీతో బీజేపీ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే కేంద్రం మెడల్ ఉంచడానికి దగ్గర ఉన్న శక్తి సరిపోదనే దీనికి అర్థమై చెప్పారా, లేకపోతే జనాల్ని మభ్యపెట్టి ఎలక్షన్లో మైలేజ్ పొందేదానికి అలా చెప్పారో అది ఆయనకే తెలియాలి. బట్ 2019లో ఒక థంపింగ్ మెజారిటీతో 22 మంది ఎంపీలు, తర్వాత ఒక 151 మంది ఎమ్మెల్యేలతో వచ్చి ఒక్కసారి 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి సెంటర్ మీరు ఇచ్చి అప్పటి ప్రధానమంత్రి ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు చెప్పారు. ఎక్కడ పార్లమెంట్ లో చెప్పుకుంటూ వచ్చారు. 22 మంది ఎంపీల్లో 21 మంది ఎంపీలైనా ఎప్పుడు చెప్పారో నేను చెప్తాను. ఒక్కసారి కానీ వీళ్ళు అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి పంపిన దాఖలాలు లేవండి. వైఎస్ఆర్సీపీ పవర్లోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత ఎందుకు ఆల్రెడీ రెజల్యూషన్ ఉంది కదా. ఎవరు పంపించారు? గత ప్రభుత్వం రెజల్యూషన్ ఈ ప్రభుత్వం పంపలేదుగా. ఒకటి ఆ ప్రభుత్వం పంపించింది ఏం చేసింది? పోనీ తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు మెడల్ ఉంచేవాళ్ళు కదండి. మెడల్ ఉంచుతామని చెప్పి రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రధానమంత్రి గారు వస్తే ఈయన కాళ్ళల్లో పడి వంగి దండాలు పెట్టడం మొదలెట్టాడు. సో వీళ్ళు వాళ్ళకి మెడల్ ఉంచుతున్నారా? వాళ్ళ మెడల్ వీళ్ళు ఉంచుతున్నారా? వీళ్ళు వెళ్ళి వాళ్ళ ముందు మెడల్ ఉంచుతున్నారా? సరే, ఇప్పుడు 22 మంది ఎంపీలు జై భారత్ నేషనల్ పార్టీ ఎవరు మెడల్ వంచడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు ఈ రోజున? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉందండి. మెడల్ ఉంచుతామన్నట్ల ఒక బలమైన పోరాటం చేసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాము. అలానే విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని సాధించే దిశగా జై భారత్ పార్టీ కార్యాచరణ ఉండదు. ప్రత్యేక హోదా నినాదం మీది మొదటగా. సో చాలా సంవత్సరాల తర్వాత ఒక పార్టీ ప్రత్యేక హోదా నినాదంతో పైకొద్దామని ప్రయత్నం చేస్తాం. పైకి వద్దామని ఏం కాదండి, కాదా? అది రాష్ట్రానికి రావాల్సిన అది హక్కు. పైకి రావడం అది రావాల్సిన హక్కు సాధిస్తామని 26వ తారీఖున జనవరి 26న అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తానన్నారు. అవును. కార్యాచరణ ఏంటి అసలు? దానికి కార్యాచరణ మొదలైందా లేదా? జరుగుతుంది, అండర్వే. ఇప్పుడు జిల్లాల వారీగా కోఆర్డినేటర్స్ నియమించబడుతున్నారు. నియోజకవర్గాల వారికి కూడా కోఆర్డినేటర్స్ నియమిస్తున్నారు. అంతమంది పార్టీ దగ్గరికి వస్తున్నారా? రోజు జాయినింగ్స్ ఉన్నాయండి. మీరు ఫాలో అవ్వట్లేదా? మీరు ఫాలో అవుతే తెలుస్తుంది రోజు ఎంతమంది వచ్చి జాయిన్ అవుతున్నారు, ఏం జరుగుతుందని. ఎవరెవరు జాయిన్ అయ్యారు కొత్తగా? చాలా మంది జాయిన్ అవుతున్నారు కదండి. రాయలసీమకు రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. రాయలసీమలో అన్ని జిల్లాలకి కోఆర్డినేటర్. పేరున్న కోఆర్డినేటర్స్ ఎవరిని వస్తారు? పేరున్న వాళ్ళు ఎవరిని? అంటే పేరున్న వాళ్ళు వస్తేనే, అంటే మీకు అక్రమ డబ్బుతో సంపాదించుకొని భయంకరంగా దాన్ని ఏమంటారు అక్రమార్జన చేసుకొని అలాంటి వాళ్ళు వస్తేనే మీరు పేరున్నోళ్ళగా కనిపిస్తారా మీకు? అంటే పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళని గురించి నేను ఆలోచిస్తాను. జాయిన్ అవడం అంటే ఏంటి? పెద్దవారు పేరున్నోళ్ళు అంటే ఎలా?
ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో భూ బకాసురులు, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ని అడ్డగోలుగా కొల్లగొట్టే వాళ్ళ పేరున్నోళ్ళ, లేకపోతే మద్య వ్యాపారం చేసే వాళ్ళు పేరున్నోళ్ళ, అంటే సామాన్య మనుషులు పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు పేరున్నోళ్ళ కనపడరా మీకు? కనిపిస్తారు. ఎందుకు మరి మీరు అలా ఎలా అంటారు? అసలు పార్టీలో ఎవరు జాయిన్ అయినా పేరున్నోళ్ళే వాళ్ళు. ఓకే. అంతేగాని ఒక ప్రాంతంలో మద్య వ్యాపారం చేసేవాళ్ళు, ఇంకో ప్రాంతంలోనేమో మనకు అడ్డగోలుగా న్యాచురల్ రిసోర్సెస్ని దొబ్బేసేవాళ్ళు వాళ్ళే లీడర్లు అంటే ఎలా? కాదు కదా. సో అయితే పార్టీలో జాయినింగ్స్ అయితే జరుగుతున్నాయి చాలా బలంగా, ఎవ్రీడే జాయిన్. సంస్థాగతంగా ఏ రకంగా డెవలప్ చేద్దామన్న ప్రయత్నం ఉంది. మీరు అనుకున్నట్టుగా జరుగుతుందో లేదా ఈ రోజు? ఖచ్చితంగా జరుగుతుందండి. డే టు డే గ్రాడ్యువల్గా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది పార్టీకి. చాలామంది ఆశావాహులు వచ్చి పార్టీలో జాయిన్ అవుతాము, మాకు పనిచేసే అవకాశం. పేపర్లో ఎక్కడ రావట్లేదు, టీవీలో కానీ. అంటే దరిద్రం అండి. ఇప్పుడు ఎందుకని చెప్పనివ్వండి. ఇప్పుడు మీడియా కొన్ని పార్టీలకు కొమ్ము కాసే పరిస్థితి అయిపోయింది. పర్టికులర్లీ ప్రింట్ మీడియా కానీ ఎస్టాబ్లిష్డ్ కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకో లేకపోతే వాళ్ళు ఇష్టపడే వాళ్ళని చూపిస్తారు, కానీ నీతి నిజాయితీగా ఉండే మాలాంటి వాళ్ళని ఎక్కడ చూపిస్తున్నారు? అసలు చూపించే అవకాశమే లేదు కదా. అందుకే మీకు కనపడట్లా. ఒక్కసారి మా పార్టీ వెబ్సైట్ చూడండి, మీరు మా పార్టీ సోషల్ మీడియా గ్రూప్స్ ఫాలో అవ్వండి, ఎంతమంది జాయిన్ అవుతున్నారో తెలుస్తుంది కదా మీకు. ఓకే. అంటే మీ పందా అయితే నచ్చే మొత్తం అంతా కూడా ఒకటండి. పందా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా పార్టీకి ఉండే క్రెడిబిలిటీ మా అధ్యక్షుల వారి నిజాయితీ అండి, అండ్ ఆయన ఇంటిగ్రిటీ అండి, అండ్ ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ, ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ద బెటర్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. 2018లో కమిట్మెంట్ ఉండే జనసేనలో జాయిన్ అయ్యారు. ఆ కమిట్మెంట్ నచ్చే ఒక రూపాయి డబ్బు పంచకుండా, ఒక సింగిల్ లిక్కర్ బాటిల్ పంచకుండా 2,88,000 పైచిలకు ఓట్లు వచ్చాయండి. అది క్రెడిబిలిటీ, ఆయన క్రెడిబిలిటీకి నిదర్శనం అదే. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో నిలబడి ఓట్లు సంపాదించే ఈ కాలంలో ఒక రూపాయి పంచకుండా ఆయన క్రెడిబిలిటీ, ఆయన్ని చూసి పడ్డ ఓట్లే కదా. మరి ఆ పార్టీలో నుంచి ఎందుకు వచ్చారు అంత ఓట్లు వచ్చినప్పుడు? అంటే ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన చేయాల్సిన పనులు అక్కడ ఉండి చేయలేననే అభిప్రాయం మా అధ్యక్షుల వారిలో వచ్చింది. జనసేనలో ఆ రకమైన పరిస్థితి లేదనే కదా సార్ బయటకు వచ్చింది. ఆ మాట గట్టిగా చెప్పగలరా? జనసేనలో అసలు లేదు ఇప్పుడు, అసలు జనసేన కాదని అనగలరా మీరు గట్టిగా? ఇప్పుడు జనసేన కాదంటానికి నేను జనసేన పార్టీ వాడిని కాదండి, జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి. అవును. సో ఆ పార్టీలో ఉందా లేదా అనేది ఆ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాలి. ఆ పార్టీలో ఉండేవాళ్ళు చెప్పాలి. నేను ఎలా చెప్తా? నాకైతే అలా కనపడట్లా. ఆ పార్టీగా ఉన్నట్టు నాకైతే కనపడట్లా. అదేంటి పార్టీ ఇప్పుడు చెప్తాను, అంతా కూడా ఒకటే కదా. ఆ పార్టీ ఒకే తానులో బిడ్డలు, వీళ్ళంతా ఒకే తానులో ఉన్న వాళ్ళంతా ఎవరు మొత్తం అటు ఆ పార్టీ కానీ ఇటు మీరు పెట్టుకున్న పార్టీ ఒకతాను ఎలా అవుతుంది? ఒకతాను ఎలా అవుతుంది? ఒకతానేది మేము కూడా టీడీపీని బీజేపీని మోసేవాళ్ళం కదా, మేము మోయట్లేదు అలా. మా ఇంట్రెస్ట్ ఒక పార్టీనో ఇంకో పార్టీనో మోయడం కాదు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనేది. అంతేగాని ఆ పార్టీని ఈ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి ఉద్దేశం. అంటే గత టీడీపీ ప్రభుత్వం పైకి తీసుకెళ్లేదు, అభివృద్ధి చేయలేదు. ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 ఏళ్ళుగా అది కూడా అభివృద్ధి చేయలేకపోయిందనైనా మీ ఉద్దేశం? ఎక్కడ చేశారండి అభివృద్ధి? ఎక్కడ చూపించండి. ఆంధ్రాలో పల్లెటూరులో రోడ్లు చూడండి మీరు, ఎంత దయనీయంగా ఉన్నాయి. రోడ్లు ఒకటేనా? ప్రతి పార్టీ కనిపించేది రోడ్లు ఒకటే. 2014 నుంచి 19 వరకు కానీ 19 నుంచి ఇప్పుడు 24 వరకు ఎన్ని ఇండస్ట్రీలు ఆంధ్ర కొత్తగా వచ్చినాయి చెప్పండి మీరు? ఎందుకు రాలా? వస్తూనే ఉన్నాయి, అన్ని బయటికి కనిపించాలి కదా. చెప్పండి అండి, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పండి మీరు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే 1 yearలో అయిపోదు కదా. అసలు వచ్చి శంకుస్థాపన జరిగిన ఒక ఇండస్ట్రీ పేరు చెప్పండి అండి. 1 yearలో అయిపోదు కదా. ఒక ఇండస్ట్రీ పేరు చెప్పండి. శంకుస్థాపన చేసిన ఒక ఇండస్ట్రీ పేరు చెప్పండి మీరు ముందు. చాలా శంకుస్థాపన ఒక్క పేరు చెప్పండి. చాలా పేరు అక్కర్లా నాకు. నేను పేర్ల గురించి నేను ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు తీసుకురావడంలో వీళ్ళు మిజరబుల్ ఫెయిల్యూర్. ఇప్పుడు అందరూ వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అందరూ దావోస్ వెళ్తే ఈయన ఇక్కడ పండగ చేసుకుంటున్నాడు. 2014 నుంచి 19 వరకు ఎన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 వరకు ఆయన ఫెయిల్ అయ్యాడని కదా ఈయన కట్టబెట్టింది అధికారం. కరెక్టే. నేనేం చేస్తున్నాడు? మీరు ఇప్పుడు మీకు అధికారం కట్టబెట్టాలని మీరు కోరుకుంటున్నారా? ఏంటి? మీకు అధికారం కట్టబెట్టాలని ఖచ్చితంగా మాకు ఇవ్వాలండి. ఎందుకంటే ఇద్దరు అవినీతి చక్రవర్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి కేసులు ఉండేవి, నిన్న మొన్నటి నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు మీద కేసులు. ఇద్దరు అవినీతి పరులు ఒకళ్ళకొళ్ళు పోటీ పడుతున్నారు, మేము దోచుకోవాలనేసి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే వాళ్ళంతా మేము శుద్ధపూసలం అని అంటారు. మేము శుద్ధపూసలం అనట్లేదండి. మా అధ్యక్షులు వారి ట్రాక్ రికార్డ్ చూడండి, ఆయన ఎలాంటి మనిషో చూడండి. వాళ్ళతో పోలిస్తే అసలు కంపారిజన్ ఎక్కడ?
వీళ్ళేమో అవినీతి పరులను టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద వేస్తారు బుక్కులు, అలానే వైసీపీ వాళ్ళు అవినీతి పరులను టీడీపీ వాళ్ళు వేస్తారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే వరకు అందరికీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అవినీతి పరుల కాదని తర్వాత తెలుస్తాయి నిజంగా. రెండు పార్టీల అధ్యక్షుల మీద అవినీతి కుంభకోణం కేసులు ఉన్నాయా లేవు మీరు చెప్పండి ముందు నాకు. కుంభకోణం కేసులు ఉన్నాయి కదా, పైకి తీసుకొచ్చింది ఒక ఆయనేమో 16 నెలలు పైగా జైల్లో ఉండొచ్చాడు, ఇంకొక ఆయన 2-3 నెలలు మొన్నే ఉండొచ్చారు. వీళ్ళ అండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది. వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని కేసులు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళతోనే కదా మీరు పార్టీలోకి మొదట్లో వచ్చి జాయిన్ అయ్యి 2 లక్షల ఓట్లు. మా అధ్యక్షులు వారు ఆ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఈయన టీడీపీతో బీజేపీతో పొత్తులో లేదు ఆ పార్టీ, మీరు అది గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు ఆయన లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీతో పొత్తులో ఉన్నారు ఆయన. అప్పుడు టీడీపీకి సంబంధం లేదు కదా ఆ రోజు. మొదటి నుంచి టీడీపీతో సంబంధంతోనే వచ్చింది. సంబంధం ఉండొచ్చు. మా అధ్యక్షులు వారు ఆ పార్టీ నుంచి పోటీ చేసే నాటికి ఆ పార్టీ టీడీపీతో పొత్తులో లేదు అఫీషియల్. సరే, పార్టీ ప్రస్థానం గురించి నేను ఆడట్లా, కానీ పార్టీ ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళాలనంటే రేపు 26వ తారీఖున మీరు ఏదైతే ప్రత్యేక హోదా శపథం అని అనుకున్నారో అందరి చేత చేయిస్తామని అన్నారు, ప్రతిజ్ఞ చేయిస్తామని అంటున్నారు. కాబట్టి సో దానికి సంబంధించి మీరు ఎంతవరకు కార్యాచరణ ముందుకెళ్తోంది, ఎంతమంది మీకు అన్వయంగా ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఏ రకంగా మా నాయకులు నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర స్థాయిలో వివిధ స్థాయిలో సమీకరణలు చూసుకుంటున్నారు. 26వ తారీఖున అది చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది. అన్ని పార్టీలను కలుపుకొని చేస్తారా మరి? అది అన్ని పార్టీలు అనేది ఆ పార్టీల చిత్తశుద్ధి మీద డిపెండ్ అయి ఉంటుందండి. మా వరకు మీరు అడిగారు ఆ పార్టీని? అడుగుతాం ఖచ్చితంగా. ఎప్పుడు అడుగుతారు? ఇంకా అయిపోయింది 26 టైం ఉంది కదండి, ఇంకా 1 వీక్ టైం ఉంది కదా. 1 వీక్ టైం ఉంది కదా, అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారా? అందరిని అడుగుతాం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో వ్యక్తి కదా, ఆయనకు పార్టీ లేదా? ఉంది. ఆయన ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదా ఆంధ్రప్రదేశ్కి? ఇష్టం లేదంటారా ఆయన? మీరు ఏమో పాచిపోయిన లడ్డు అన్నాడు కదా ఆయన. పాచిపోయిన లడ్డు అని అన్నారు కదా, మరి ఇప్పుడు ఈ రోజు ఎందుకు అనట్లే మాట? ఆ పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీనే భుజాన్ని మోస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆ రోజు పాచిపోయిన లడ్లు అన్నారు, ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్లు ఇచ్చిన వాళ్ళకే మోస్తున్నాడు కదా ఆయన. ఒక కొత్త పార్టీ ప్రత్యేక హోదా నినాదం తీసుకుని ముందుకు వచ్చింది. రేపు ప్రత్యేక హోదా ఇవ్వాలనంటే కనుక ఈ పార్టీ ఒక్కటి సాధించే పరిస్థితులు అయితే ఉండవు నాకు తెలిసినంత వరకు. రాజకీయాల్లో ఎవరైనా ముందుకు వెళ్ళాలనంటే ఒక్క ప్రత్యేక హోదా నినాదం. ఇక్కడ ఒక పార్టీనా 2 పార్టీలా కాదండి. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ ఒక పార్టీనా 2 పార్టీలా కాదు. అది ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇష్యూ. ఫస్ట్ థింగ్, దాన్ని మనము తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఒకటి, అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు ఎంపీలందరూ ఒకటైపోయి వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్టులు కానీ వాళ్ళకి రావాల్సిన నిధులు పార్టీలకు అతీతంగా ఒకటై సాధిస్తారు వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి దాన్ని ఏమంటారు, ఒక దూరదృష్టితో రాష్ట్ర ఇంట్రెస్టుల కోసము రాజకీయాలు పక్కన పెట్టి రావాల్సిన ప్రాజెక్టుల సాధన విషయంలో ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్కి నాకు తెలిసి అంత దాని మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయని నేనైతే అనుకో. పార్టీలకు అతీతంగా చేపట్టాల్సిన ఉద్యమం అని చెప్పి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు ఇక్కడే మీరు కూర్చున్న ప్లేస్లోనే కూర్చుని మాకు మేము ఈ రోజుకి నమ్ముతున్నామండి. పార్టీలకు అతీతంగా అంటే ఎవరు వద్దా? పార్టీలకు అతీతంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? పార్టీలకు అతీతంగా అంటే అన్ని పార్టీలు కలిసి రావాలండి. చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు వస్తారు. క్రెడిబిలిటీ మీకు ఇవ్వడానికి పార్టీలు ఒప్పుకుంటాయా రేపు? ఒకవేళ నిజంగా క్రెడిబిలిటీ మాకు కాదండి, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురండి మీరు. స్పెషల్ కేటగిరీ అన్ని పార్టీలు కలిసి తీసుకొస్తే క్రెడిట్ ఒకళ్ళకి ఎందుకు వస్తుంది? అన్ని పార్టీలకు ఈక్వల్గా వస్తుంది. ఎట్లా వస్తుంది మరి? ఎవరికి వస్తుంది? అన్ని పార్టీలకు ఈక్వల్గా ఎందుకు వస్తుంది? అంటే మా ఎవరైతే ముందుకు తీసుకెళ్లారో, మాకు 10 ఏళ్ల తర్వాత ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుందని. ఇప్పుడు మాకు క్రెడిబిలిటీ వస్తుందని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రాకుండా అడ్డుపడేదానికి సిద్ధంగా ఉన్నారా మీరు? లేవు. ఎందుకు? ఎవడు సిద్ధపడ్డు. మరి నేను అది కాదు కదా, అన్ని పార్టీలు కూడా ట్రై చేసినాయి. ఇక్కడ అన్ని పార్టీలు ట్రై చేసినాయి. ఇక్కడ మీరు వచ్చారు, మేము కూడా ట్రై చేస్తున్నాం అన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి రావాల్సినవన్నీ రావాలి. ఇక్కడ ఎవరికి క్రెడిట్ మైలేజ్ మ్యాటర్ కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందంతా తీసుకొచ్చి జనసేన కూడా ఇట్లాగే మాట్లాడింది. జనసేన కూడా ఆ రోజున ఇట్లాగే మాట్లాడింది. ఎవరు మాట్లాడారు? 2018లో క్రెడిట్ ఎట్లా అయినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇదే రకంగా చెప్పారు. ఇదే రకమైన మాటలు మాట్లాడారు. తీసుకొచ్చి చూపిస్తా, నేను జనసేనని ముందుకు తీసుకెళ్తా, నేను ముందుకెళ్తానని చెప్పని అన్నారు. మన సిద్ధాంతం ఇదే, ప్రత్యేక హోదా తీసుకొద్దాం, విభజన హామీలు అమలు చేయిద్దాం. ఈ పార్టీ తీసుకురాలేకపోయింది, రేపు రాబోయే వాళ్ళు ఏమైనా తీసుకొస్తారేమో చూద్దాం. 2018, 2019 అయిపోయింది, ఆ పార్టీ ఏమైందో తెలియదు. సో ఆ తర్వాత ఆయన ఎటు వెళ్ళారో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వరాహ యాత్రలు అనుకుని ఆయన ముందుకు వచ్చారు. మనం దాని గురించి నేను చర్చించాను. కానీ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ బీజేపీతో ఏ బేసిస్ మీద ఆయన నాకు పిఎంఓ ఫోన్ నంబర్ తెలుసు, ప్రధానమంత్రి గారు నాకు బాగా దగ్గర,
అమిత్ షా గారు నాకు బాగా దగ్గర అంటారు. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తుంటారు. సర్లేండి, ఇప్పుడు ఆయన గురించి చర్చించుకోవడానికి కాదు కదా. లెట్ మీ ఫినిష్ దిస్. ఆయన ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తుంటారు. మొన్న ఎలక్షన్ ర్యాలీలో నరేంద్ర మోడీ గారితో కలిసి డయాస్ పంచుకున్నారు, నడ్డా గారితో కలిసి డయాస్ పంచుకున్నారు. ఒక్క మాట చెవిలో వేయచ్చు కదా. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇవ్వండి, ఇచ్చి మా రాష్ట్రాన్ని కొంచెం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళండి అనే మాట ఆయన చెప్పి ఉండొచ్చు కదా. ఆయన చెప్పలేదు మీరు చెప్తే మీడియాకి వచ్చేది కదా, మీకు తెలిసేది కదా. ఆయన చెప్పలేదు మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పుండ్రండి, చెప్పేదానికి ఛాన్స్ ఆయన మర్చిపోయారు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో పొందుపరిచిన అంశాలు అనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మర్చిపోయారు అని జై భారత్ నేషనల్ పార్టీ బలంగా నమ్ముతున్నాం మేము. మీ పోరాటం పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే మాకు మీకు కావాల్సిన ప్రత్యేక హోదా మీద? అందరి మీద అండి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి అన్ని పార్టీల మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సాధించాల్సిన అన్యాయం చేశారని ఎట్లా చెప్తారు? రెండు పెద్ద పార్టీలు 10 సంవత్సరాల్లో ఏ యాంగిల్ లో మీరు చెప్పగలరు వాళ్ళిద్దరు అన్యాయం చేశారని? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా సాధించాలి. 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా రాలేదు. 10 సంవత్సరాల్లో బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ రాలేదు. 10 సంవత్సరాల్లో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. విశాఖ రైల్వే జోన్ ఎక్కడుందో తెలియదు, కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడుందో తెలియదు. ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ మాజీ ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రితో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ ఎక్కడున్నాయో చెప్పగలరు అసలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో? కడప స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, లేకపోతే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో చూపించగలరా వీళ్ళు ముగ్గురు కలిసి? లేకపోతే ఇప్పుడు నిన్న మొన్న వచ్చి కాంగ్రెస్ ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశంతో ముందుకెళ్తా ఉన్న కాంగ్రెస్ చూపించగలదా? పోనీ కాంగ్రెస్ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఒక నోటీస్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద ఒక చర్చ లేపగలిగారా వాళ్ళు? లేదు కదా. ఎలా నమ్మాలి కాంగ్రెస్ని? కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ స్థితిలో ఉండేదానికి కారణం ప్రధానంగా 2 పార్టీలు అండి సెంటర్లో. ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ వెళ్తా అన్ని ఇచ్చేసి ఇవి ఇస్తున్నామని చెప్పి వెళ్ళింది, కానీ ఏది ఇవ్వాల. ఇంప్లిమెంట్ చేయాల్సిన బీజేపీ మిజరబుల్గా అసలు దాన్ని పక్కకు పెట్టేసి మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. దాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పార్టీలు ఘోరంగా విఫలమైపోయినాయండి. 3 ప్రధానంగా 3 కాంగ్రెస్ అని చెప్పా కదా, సెంటర్లో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ని అక్కడ చెప్పా. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ, టీడీపీ అండ్ జనసేన కదా ఇప్పటివరకు ఉన్నవి. సో వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ చేయలేరని కదా మేము వస్తుంది ముందుకి. సో మీరు సాధించి తీరుతానంటారు? ఖచ్చితంగా సాధిస్తామండి. సాధించే క్రమంలో మాకు మీడియా సపోర్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజల సపోర్ట్ కూడా కావాలి మాకు. సో మేము ఇస్తాం, సపోర్ట్ ఇస్తారు, మీడియా సపోర్ట్ ఇస్తుంది, ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తారు, కానీ కేంద్రంలో ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఎందుకు ఇవ్వరండి? జల్లికట్టు ఇప్పుడు పక్క రాష్ట్రంలో తమిళనాడులో జల్లికట్టును ఒక సుప్రీంకోర్టు రూలింగ్ ద్వారా ఆపగలిగితే వాళ్ళు చేసిన ఉద్యమం ద్వారా అమెండ్మెంట్ తీసుకొచ్చారు చట్టానికి వాళ్ళు. అక్కడ జల్లికట్టు సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? అది ఒక క్రీడ. ఇది రాష్ట్ర భవిష్యత్ అండి. ఇది భవిష్యత్ అండి. రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రుల సంబంధించిన 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అండి. ఇప్పటికే ఒక దశాబ్దం కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోక. ఇంకొక దశాబ్దాన్ని మీరు ఇలానే తీసుకెళ్దాం అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ని? మీ కుళ్ళు రాజకీయాలు, మీ కుట్ర రాజకీయాలు, మీ ఆధిపత్య రాజకీయాలతోటి. మీరు ఇంత గట్టిగా మాట్లాడేటప్పుడు మీ పార్టీలోకి ఇప్పటికే బోల్డంత మంది వచ్చి జాయిన్ అయ్యి ఉండాలి కదా. మీరు చాలా మంచి ఇందాకే చెప్పా, మా పార్టీలో రోజు జాయినింగ్స్ ఉన్నాయి. మా పార్టీలో రోజు వివిధ హోదాల్లో దాన్ని ఏమంటారు పొజిషన్స్ ఫిల్ అవుతున్నాయి. మీకు కనపడట్లా. మీరు కళ్ళున్నాయో లేవో నాకు అర్థం కావట్లా. మీరు చూస్తే కనిపిస్తుంది. ఒకసారి వెబ్సైట్, మాకు మీడియా సపోర్ట్ లేదు కదండి. ఇప్పుడు వైసీపీకి సాక్షి టెలివిజన్, సాక్షి పేపర్ ఉన్నట్టు టీడీపీకి కొన్ని అనుబంధ సంస్థలు ఉన్నట్టు మాకు లేదు కదా. మాకు ఒక పేపరు, మాకు ఒక టీవీ, మాకు 10 యూట్యూబ్ ఛానల్స్ ఉండుంటే రోజు కనిపించేవి ఊదరగొట్టేవాళ్ళం పొద్దున్న సాయంత్రం వరకు. కమర్షియల్ యాడ్లో కూడా మా పార్టీ గురించే చెప్పేవాళ్ళము. దౌర్భాగ్యం ఏంటంటే మాకు మీడియా బలం లేదు. నిజాయితీ ఉండే మీడియా మమ్మల్ని చూపించగలిగితే అప్పుడు మా వెంట జనాలకు తెలుస్తాయి. మీ పార్టీలో నిజాయితీ ఎంత ఉందో కూడా ఆలోచిస్తారుగా. మా అధ్యక్షుల వారిని చూడండి సార్, మా నిజాయితీ అంటే అక్కడే తెలుస్తుంది మీకు. అధ్యక్షులు ఒక్కరు కాదు కదా పార్టీ అంటే. పోనీ మా పార్టీలు ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒక మచ్చ చెప్పండి మీరు. అసలు ఎవరు కూడా నాకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఒకళ్ళని చూపించండి. సహజ వనరులను కొల్లగొడుతున్న వాళ్ళు ఒకళ్ళు చూపించండి. మద్యం వ్యాపారులు ఉన్న వాళ్ళు ఒకళ్ళు చూపించండి. అక్రమ గంజాయి సాగులో ఉన్న వాళ్ళు ఒకళ్ళు చూపించండి. కొన్ని గంజాయి రవాణా చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు చూపించండి మా దగ్గర. వీళ్ళంతా కూడా 2 పార్టీల్లో ఉన్నానంట. 2 పార్టీలో 3 పార్టీలో కూడా ఉన్నారా? 3 పార్టీల్లో ఉన్నారు వీళ్ళు. సో ముగ్గురు మీద ఒక యుద్ధం లాంటిదే. ఖచ్చితంగా జై భారత్ ఖచ్చితంగా 3 పార్టీల మీద యుద్ధం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న ఏ పార్టీని వదిలే ప్రసక్తే లేదండి. అది ఏ పార్టీ అన్నా కానీ, ఎంత పెద్దటోళ్ళు అన్నా కానీ ఉండవు. ప్రత్యేక హోదా తర్వాత అయినా పర్వాలేదు, ముందు వీళ్ళ మీద యుద్ధం. ఆంధ్రప్రదేశ్కి ద్రోహం వీళ్ళు చేస్తున్నారు. ఒక 10 సంవత్సరాలుగా ఈ 3 పార్టీలు కంటిన్యూస్గా చేస్తున్నాయి.
జనాల్ని రియల్ ఇష్యూస్ నుంచి జనాల్ని అభివృద్ధి నుంచి కంప్లీట్గా డైవర్ట్ చేసేసారు అటెన్షన్స్ని వీళ్ళు. ఎందుకు డైవర్ట్ చేస్తారు? అట్లా డైవర్ట్ చేస్తారు. ఒక ఆయన సంక్షేమం అభివృద్ధి ఉండదు అక్కడ, సంక్షేమం రోడ్లు ఉండదు అక్కడ, సంక్షేమం అభివృద్ధితో కూడుకున్న సంక్షేమం కావాలంటే రాష్ట్రానికి ఒక సంక్షేమం ఉండి అభివృద్ధి లేకపోతే ఇప్పటికే అప్పులాంధ్రాగా మారిపోయింది. మరి అలాంటి టైంలోనే 2014 నుంచి 2019 వరకు జన్మభూమి కమిటీలు నడిచినాయి. వాళ్ళు ఏ రకంగా దోచుకున్నారో అందరికీ తెలుసు. అప్పుడు అప్పుడు జనసేనలో ఉన్నప్పుడు మాట్లాడాలి కదా అదే విషయం మీద. సార్ మీ అధ్యక్షులు జనసేన, ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు వారు జనసేన పార్టీ అధ్యక్షుడు కాదు పార్టీ అధ్యక్షులు ఉంటారు. కానీ అప్పుడు ఎంపీగా పోటీ చేశారు కదా ఆయన కూడా. ఎన్ని నెలల ముందు చేశారండి? ఆయన కూడా పోటీ చేశారు. పార్టీ ఫౌండర్ జనసేన నుంచి పోటీ చేశారు కదా. జనసేన నుంచి పోటీ కొంత వినిపించాలి కదా ఆ రోజు. జనసేన నుంచి 10-15 రోజులు, ఒక నెల ముందు రోజులు జాయిన్ అయ్యారండి. అప్పుడు వీటన్నిటి మీద సమీక్షించేది, ఎలక్షన్ చూసుకునే దానికే టైం సరిపోలేదు ఆయనకి. ఓకే, ఎలక్షన్ అయిపోయింది, బయటకు వచ్చేసారు అక్కడి నుంచి. ఆ పార్టీలో ఈయన సిద్ధాంతాలు, ఈయన వాయిస్ వినిపించేదానికి స్పేస్ లేదని కదా బయటకు వచ్చింది. బయటకు వచ్చి జనాలతో మమేకమయ్యారు. జనాల భీష్ట మేరకు ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీని తీసుకొచ్చారు ముందుకి. కానీ ఎక్కడ చడి చప్పుడు లేదు. 26వ తారీఖు చేయడానికి సార్ చడి చప్పుడు లేకపోయేదానికి రీజన్ ఇదే. మా భావాల్ని, మా ఆశయాల్ని, మా ఎజెండాని ముందుకు తీసుకెళ్లడంలో మాకు కావాల్సిన సపోర్ట్ మీడియా పరంగా లేదు. ఇప్పుడు మీడియా పరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు పిలుస్తున్నారండి. మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు పిలుస్తున్నారు. కానీ అందరికీ మీ మీద ఉండాలి అని అంటే గనక నిజంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఇప్పుడు ఒకటండి, మా మీద ఉండాలంటే మా మీద ఉండాలంటే ఒకటండి, రేపు జనవరి 26వ తారీఖున జరిగే ఆ ప్రత్యేక హోదా సాధన ప్రతిజ్ఞలో మీరు అన్ని పార్టీల ప్రధాన కార్యాలయాలకి, అన్ని పార్టీల అభ్యర్థులకి ఇచ్చే కవరేజ్ మా పార్టీకి, మా అభ్యర్థులకి, మా కార్యాలయానికి ఒక నిమిషం కవరేజ్ ఇవ్వండి. అప్పుడు తెలుస్తుంది మేము ఆ రోజు ఏం చేసామో, ఏం చేయబోతున్నామో తెలుస్తుంది మీకు. ఆ రోజు ఒక మాట చెప్తా వినండి. మీరు ఇవాళ సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో కూడా 2-3 స్టూడియోస్కి వెళ్ళి మాట్లాడారు. మీరు తెలియాలి అని అంటే, మీరు ఫలానా అని చెప్పి బయటికి రావాలి అని అంటే, సో ఒక మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరగాలి, అందరికీ తెలియచేయాలి. ఒక పార్టీ మేము స్థాపించాం, సో మీరంతా ముందుకు తీసుకెళ్ళాలి, మీరు మాకు భాగస్వామ్యం కల్పించాలి, సో మీ ముందుకు వస్తాం, మీతో మాట్లాడతామని చెప్పాలి. మా అధ్యక్షులు వారు విజయవాడలో ఎవ్రీడే 1 or 2 మీటింగ్స్ మినిమం అటెండ్ అవుతున్నారండి. మినిమం అటెండ్ అవుతున్నారు. కవరేజ్ ఎక్కడ ఉంది అసలు? ఓకే, మా అధ్యక్షులు వారు ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు పార్టీ బిల్డప్లో ప్రాసెస్గా. అది మీరు చూడట్లా, మీకు కనపడట్లా, మీరు లేదనుకుంటే వైఎస్ఆర్సీపీకి బీ టీం కదా, అందుకని ఎవరు పెద్ద పట్టించుకో. మేము వైఎస్ఆర్సీపీకి బీ టీం కాదు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏ టీం. మేము టీడీపీ జనసేన బీ టీం కూడా కాదా? జనసేననే వేరే పార్టీ బీ టీంగా మారిపోతే మేము ఆ పార్టీకి ఏదో టీంలో మేము ఎందుకు మారాలండి? కాపుల్లో చీలికి తెద్దామన్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీ మీద అపవాదం. సార్ మా అధ్యక్షులు వారు ఒక మాట అంటారండి, మొత్తం పూజ గది దగ్గర ఆగిపోవాలా, కులం ఇంటి గడప దగ్గర ఆగిపోవాలా. ఒకసారి మన గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత మనం సమాజంలో బతుకుతాము, సో మనం సమాజంలో కలిసి ఉంటాము, కుల ప్రస్తావన ఉండకూడదు అంటారు. మంచి భావాలే, నేను కాదు నన్ను. సో మాకు మా అధ్యక్షుల వారికి ఇలా బురద పూసే ప్రయత్నం మీరు దయచేసి మీరు పూసిన అది అంటది మాకు. నేను బుయ్యట్లా, గతం గురించి నేను మాట్లాడుతున్నా. గతంలో మా అధ్యక్షుల వారికి జనసేనలోనే ఉన్నారు ఆయన. కాదండి, జనసేనలో ఎందుకు ఉన్నారు? ఆ రోజు చెప్పారు కదా, కులాన్ని చూసి వెళ్ళాక ఆ రోజు మా అధ్యక్షుల వారు జనసేనలోకి అదే కుల ప్రస్తావనతో ఆ రోజు 2018లో జనసేన జాయిన్ అయ్యారు. టీడీపీలోనే ఎందుకు జాయిన్ కాదు? ఆ రోజు మా అధ్యక్షుల వారు టీడీపీ జనసేనలో ఎందుకు టీడీపీ వైసీపీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు, జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యారంటే జనసేన కేమ్ అవుట్ విత్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్. అందుకని జనసేనలో వెళ్ళారు, కులం చూసి కాదు. టీడీపీ వైసీపీ రెండు మేము ఎలక్షన్లో ఓట్లర్లకి మద్యము డబ్బు ఇవ్వము, ప్రలోభాలు పెట్టమని చెప్తారా? వీళ్ళు చెప్పగలరా? వీళ్ళకి ఆ దమ్ముందా? మీరు కులం గురించి కులం లేదు అక్కడ. మీరు చెప్పారు కులం ఓట్లు చీల్చేదానికి ఇచ్చారు, మీరు అన్నారు, నేను లేదు అన్నమాట. కులం అనే మాట నా నోట్లోంచి రాదు, మా అధ్యక్షుల వారి నోట్లోంచి రాదు. మీరు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు మాకు. మీరు చెప్పారు కులం ఓట్లు చీల్చేదానికని. నేను అన్నా మాట, నేను అపవాదన్నా, నేను అనట్లా.
బయట వచ్చిన వర్డే నేను నేను మాట్లాడుతున్నా అంతే. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదా. కులమనే ప్రస్తావంతో జనసేనలోకి వెళ్ళా, ఒక్క జీరో బడ్జెట్ పాలిటిక్స్ చూసే వెళ్ళారు అక్కడికి. అది అక్కడ సాధ్యం కాదు అని తెలిసింది. పార్టీ విధి విధానాల్లో ఈయన మా అధ్యక్షులు వారు అనుకున్న ఆశయాలకు అనుగుణంగా నడవట్లేదు, బయటకు వచ్చేసారు. టీడీపీ వైసీపీలోకి ఎలా వెళ్తామండి? రాష్ట్రాన్ని ఒక ఎలక్షన్లు వచ్చేసరికి కుల మతాలుగా విడగొట్టేసి ఒక పక్క డబ్బు ఇంకో పక్క మద్యంతో ఎలక్షన్ చేసే పార్టీలతో మేము ఎలా కలుస్తామండి? 175 మంది అభ్యర్థుల్ని నుంచోబెడతారా? ఖచ్చితంగా. నిన్నే చెప్పారు మా అధ్యక్షులు వారు. కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉంటారు. 25 పార్లమెంట్కి మా అభ్యర్థులు ఉంటారు. 25 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులు ఉంటారు. ఖచ్చితంగా 200 మంది పోటీ చేస్తారు. 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి చేద్దామని? నాకు మా అధ్యక్షులు వారు డిసైడ్ చేస్తారు. నా మైండ్లో ఏమీ లేదు. మా అధ్యక్షులు వారు ఏం చెప్తే అది. సో మొత్తానికైతే కనుక మీది జై భారత్ నేషనల్ పార్టీ అనేది ప్రత్యేక నినాదంతో, ప్రత్యేక హోదా నినాదంతో ముందుకొచ్చి తర్వాత విభజన హామీలన్నీ అమలు చేయించే విధంగా మీ పోరాటం సాగుతుందని అంటున్నారు మొదటి నుంచి కూడా. యా, ఆయన లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది కూడా అదే. అవును. అందరూ ముందుకు రావాలని అంటున్నారు. అందరూ ముందుకు రావాలి అని అన్నప్పుడు ఎవరికి వాళ్ళుగా ముందుకు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, వాళ్ళు ముందుకు రావాలి అని అన్నప్పుడు వాళ్ళకి ఇప్పటి వరకు ప్రీ డిటర్మైన్డ్గా ఒక పార్టీ మీద ఒక అవగాహన ఉంటుంది. అవును. ఒక్కొక్క పార్టీ మీద ఒక్కొక్క అవగాహన ఉంటుంది. సో టీడీపీ అనేది ఇది అనేది ఇది, జనసేన అనేది ఇది అని చెప్పి. సో మీ పార్టీ మీద ఎటువంటి అవగాహనతో ముందుకు రావాలి మరి రావాలని అంటే కనుక అదేనండి. ఇప్పుడు ఏంటి మీ దగ్గర నుంచి ఇవాళ ఎవరైనా ఇప్పుడు ఏది ఆలోచిస్తారు? సో ఇవాళ నేను ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేశానంటే రేపు నాకు ఎంత వస్తుంది అనే ఆలోచన ఉంటుంది. ఓకేనా? అవునా కాదా? సో మీరైనా సరే, పార్టీ ఏదైనా సరే, సో ఇవాళ పార్టీ పెడితే రేపు ఒక సీట్ అన్నా మనం గెలుస్తామా, 2 సీట్లన్నా గెలవగలమా, వస్తే ఆ సీటుతో మనం ఏం సాధించగలం, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. జనం కూడా అదే ఆలోచన ఉంటుంది కదా. ఒక పార్టీలోకి రావాలన్నా కూడా, ఒక పార్టీని విశ్వసించాలన్నా ఏ రకంగా విశ్వసించాలి, ఏ రకంగా మీ పార్టీలోకి రావాలి? అదేనండి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా వీళ్ళు ముంచేశారు. మీరు కాదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాం. మీరు కాదంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది? కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ గతిలో, ఈ స్థితిలో ఉండేదానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కదా. ఒక అన్సైంటిఫిక్ గా స్టేట్ ని డివైడ్ చేసిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ. దానికి కొంత పాడింది బీజేపీ. దానివల్ల లాభపడింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లాభపడిందేమో, ఎవరికి తెలుసు? ఎలా పడ్డది? ఆంధ్రప్రదేశ్ లాభపడుతుంది. ఎవరికి తెలుసు అని మీరే అంటున్నారు. దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ లాభపడలేదనే కదా. లాభపడుతుందేమో, పడే ఛాన్సే లేదు కదండి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తేనే లాభపడుతుందా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంజీవిని లాంటిదండి. దట్ విల్ బ్రింగ్స్ టూ మచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఆంధ్రప్రదేశ్. నేనేం కాదన్న చిరంజీవి గారు, మీరు చెప్పిన నేనేం కాదనట్లా. మీరు ప్రత్యామ్నాయం ఎట్లా అవుతారనేది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. 10 సంవత్సరాలుగా ఫెయిల్ అయిన పార్టీ. షర్మిల గారు ప్రెసిడెంట్ గా ఆవిడ వస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని ఈ విషయంలో మేము సక్సెస్ఫుల్గా నించోబెట్టామని టీడీపీ చెప్పగలదా, వైసీపీ చెప్పగలగదా, లేకపోతే టీడీపీతో కలిసిన జనసేన చెప్పగలగదా, బీజేపీ చెప్పగలగదా? వీళ్ళు అన్ని విషయాల్లో ఫెయిల్ చేశారు కదా ఆంధ్రాని. లేకపోతే ఈ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని ఈ విషయాల్లో మేము టాప్లో నించోబెట్టగలిగాము చెప్పగలరా? పోలవరం పూర్తయిందా? అది ఎప్పటికి పూర్తవుద్దో కూడా తెలియదు. చెప్పండి ఇంకా. సో వీళ్ళని ఎలా నమ్మాలి? వీళ్ళు 10 సంవత్సరాలుగా ఫెయిల్యూర్ అండి బాబు. వీళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ ఎట్లా అవుతాయి? ఏం సాధించారో చెప్పండి అంటున్నాను కదా. ఏం సాధించలేదు కాబట్టి ఫెయిల్యూర్ వీళ్ళు. ఎందుకు ఏం విభజన హామీలు గాలికి వదిలేశారండి. ప్రత్యేక హోదా అసలు ఊసేలేదండి. అవును. పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో ఎవరికి తెలియదండి. సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదు, స్టేట్ గవర్నమెంట్కి తెలియదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జలవనరుల శాఖ మంత్రిని అడిగితే, ఇరిగేషన్ మంత్రిని అడిగితే అసలు పోలవరం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆయన సత్తనపల్లిలో డాన్స్ చేసుకునేదానికి ఆయన పుణ్యకాలం పూర్తయిపోతుంది. పార్టీ మూల సిద్ధాంతం ఏంటి పోనీ చెప్పండి. మీ పార్టీ మూల సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో యువతకి ఒక మంచి భవిష్యత్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మా పార్టీ ముందుకెళ్ళబోతుందండి. మెయిన్లీ డెవలప్మెంట్ అభివృద్ధి అండి. డెవలప్మెంట్ ఇప్పటి వరకు 10 ఏళ్లలో ఎక్కడ ఏం జరగలేదు. ఎక్కడుందో మీరు చెప్పండి. మీరు జర్నలిజంలో ఉన్నారు కదా, మీ నోటీస్కి వచ్చిన ఒక్క అంశం చెప్పండి. మీరు చాలా ఒక్కటి చెప్పండి సార్, ఒక్కటి. నేను ఇందాకటి నుంచి అడుగుతున్నా, ఒక్కటి చెప్పండి. ఇదిగో ఈ ఇండస్ట్రీ వచ్చింది, ఈ పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని ఒక్కటి చెప్పండి మీరు నాకు. పోర్టులు అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్కడండి? ఏ పోర్టు? దుగ్గరాజపట్నం పూర్తి. రామాయపట్నం పోర్టు అప్పుడే పూర్తవ్వాలంటే ఎట్లా కుదురుతుంది? ఏదైనా సరే సార్ పనులు జిఎంఆర్ ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని అంటే ఎయిర్పోర్ట్ కట్టడానికి ఒక రోజులో అయిపోతుంది. అది సార్ 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు ఇవేవి కూడా 10 సంవత్సరాల క్రితం ప్రారంభం కాల సార్. ఇక్కడ 10 సంవత్సరాల క్రితం ప్రారంభం కాల. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. రామాయపట్నం, దుగ్గరాజపట్నం పోర్టులన్నీ కూడా మొన్న మధ్యన ప్రారంభం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5 ఏళ్ళు పట్టింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్. ఇక్కడ 10 సంవత్సరాలు అయింది పూర్తవల ఏ ప్రాజెక్ట్ కూడా అవ్వదు.
మీరు అన్ని అభివృద్ధి దాంట్లోనే ఉందని అనుకున్నప్పుడు 10 సంవత్సరాలు అవ్వలా. ఒక విషయం ఏంటండి, అభివృద్ధి అక్కడే కనిపిస్తుంది, అక్కడే కావాలి, నాకు వెంటనే కనిపించేయాలి. దరిద్రం చెప్పమంటారా? అట్లా కనిపించదు. ఆంధ్రప్రదేశ్ పట్ల ఇంకో దరిద్రం చెప్పంటారా? చెప్పండి. మచిలీపట్నం పోర్టు ఉంది, దాన్ని శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దరిద్రం ఏంటో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకి మచిలీ బందర్ పోర్టుకే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా శంకుస్థాపన చేశారు. అంటే ఒక ప్రాజెక్టుకి 3 ముఖ్యమంత్రులు 3 సార్లు శంకుస్థాపన చేశారంటే ఎంత దరిద్రమైన స్థితిలో ఉందో చూడండి ఆ పోర్టు పరిస్థితి. ఇంకా 3 ముఖ్యమంత్రులు శంకుస్థాపన దానికి, అది ఎప్పుడు పూర్తి కావాలా? అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి రావాలా? ఆ పోర్టు 3 ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారండి ఒక బందర్ పోర్టుకి. ఇది దరిద్రం, దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ది. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, 3 ముఖ్యమంత్రులు ఒక బందర్ పోర్ట్ని ఇనాగ్రేట్ చేశారు. వీళ్ళు జస్ట్ ఇనాగ్రేషన్. బందర్ పోర్ట్ని ఇనాగ్రేషన్ చేశారు, దానికి శంకుస్థాపన చేశారు. మిగతా పోర్టులు నడుస్తున్నాయి కదా, ఎవరికి నడుస్తుంది? వైజాగ్ పోర్టు వీళ్ళు కట్టింది ఆంధ్రప్రదేశ్ లో. దుగరాజపట్నం పోర్టు నడుస్తుంది, రామాయపట్నం పోర్టు అయిపోతుంది, అది కూడా అవ్వలేదు సార్. అవుతుందండి, అవ్వలేదండి. ఇవాళ ఒక్క రోజులో అయిపోవాలనంటే అయ్యే పని కాదు కదా. పోర్టు నిర్మాణం అంటే ఎన్ని దశాబ్దాలు కావాలి సార్? ఎన్ని దశాబ్దాలు కావాలి? 5 సంవత్సరాలన్నా మినిమం ఉండాలి కదా. 10 సంవత్సరాలు అయింది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా 2014 నుంచి 19 వరకు అమరావతి తప్పించి ఇంకెక్కడ అభివృద్ధి అనేది కనిపించలే. మీరే అన్నారు అమరావతి మీదే తప్పించి ఎక్కడ కాన్సన్ట్రేషన్ లేదు. టీడీపీ కాన్సన్ట్రేషన్ చేసిన దాని మీదే, జనసేన కూడా దాని మీదే మాట్లాడింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాని మీదే మాట్లాడారు. అమరావతి నిర్మాణం జరపాలి అని చెప్పని అన్నారు. అందుకోసం అదేంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు, దానికి పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వచ్చారు. అవన్నీ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత 2019 తర్వాతే అసలు అభివృద్ధి అనేది మొదలైంది. దానికి బీజం అనేది పడింది కొంత. మీరు కాదన్నా అవునన్నా 2019 దావోస్ వెళ్ళి ఎవరు మాట్లాడలా. 2019 తర్వాత జరిగిన అభివృద్ధి అంటే మీరు చెప్పండి. నేను చెప్తున్నా కదా, పోర్టుల అభివృద్ధి జరుగుతోంది సార్. పనులు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి సార్. సంక్షేమ పథకాలు అభివృద్ధి. మీరు 2019 తర్వాత నాసిరకం మద్యం గురించి మాట్లాడరండి, సంక్షేమం గురించి మాట్లాడే మీరు నాసిరకం మద్యం గురించి మాట్లాడరేంటి? ఆ మద్యం తాగి ఆంధ్రప్రదేశ్లో అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. డౌన్ ద లైన్ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిసీజెస్, కొత్త డిసీజెస్ డెవలప్ అవుతాయి ఈ మద్యం దెబ్బకి. ఆ పాలసీ గురించి మాట్లాడరు మీరు. సంక్షేమం అంటారు. మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఒక వైన్ షాప్ చూడండి సార్, ప్రపంచంలో కనపడని బ్రాండ్లన్నీ అక్కడ. వాళ్ళు ఎవరో మొన్న రిపోర్ట్ ఇచ్చారు, ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలుసు ఆ విషయం ఏంటో. ఏ రిపోర్ట్ అండి? ఎవరో రిపోర్ట్ ఇచ్చారు. 2005 తాగిన తర్వాత ఇది అవుతుంది అని చెప్పి. ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీలో కనిపించని బ్రాండ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఈవెన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో కూడా కనిపిస్తుంది ఆ బ్రాండ్స్. ఆంధ్రప్రదేశ్ నాతో ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్పాడండి, వీళ్ళ మద్యం పాలసీ. ఇది ఫినిష్ చేయనివ్వండి. ఆంధ్రాలో మద్యం పాలసీ, మద్యం ఎలా ఉందంటే 1-2 పేరున్న బ్రాండ్లు ఉంటాయి. అవి కూడా షాప్కి వచ్చిన వెంటనే అక్కడ లోకల్ ఎమ్మెల్యేను, లోకల్ నాయకుడు బెల్ట్ షాప్ నడిపిస్తూ ఉంటాడు. వాడి షాప్కి వెళ్ళిపోద్ది, అక్కడ దానికి 3-4 రేట్ పెంచి ఆ షాపుల్లో అమ్ముకుంటున్నాడు. ఇది లైసెన్స్డ్ షాప్లో అన్ని నాసి రకం మందులు. అవి తాగితే 2వ రోజు 3వ రోజు నుంచి కడుపుమంట. అవును, మీరే మద్య ఒక్క నిమిషం. డౌన్ ద లైన్ ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఈరోజు కిడ్నీ సమస్యతో ఒక ఉద్దానం ప్రాంతమే ఉండేది. ఆంధ్రప్రదేశ్ సగానికి పైగా కిడ్నీ సమస్యతో బాధపడింది. లివర్ సిరోసిస్తో బాధపడతారు. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈ మద్యంతో ఖచ్చితంగా లివర్ తాగద్దు, వదిలేయండి. ఎవరు తాగమన్నారు? మద్య నిషేధం అమలు చేస్తానన్న వాడిని మీరేం మాట్లాడలేకపోతున్నారు. మద్య నిషేధం అమలు చేస్తాను 2014 వరకు మాట్లాడరు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఎగురుతా ఉంటారేంటి? మద్య నిషేధం అని చెప్పేసి ఏ బ్రాండ్లు తీసుకురావడమా? ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకురావడం మద్య నిషేధం అంటే. ఒక విషయం చెప్తా వినండి. గవర్నమెంట్ టీచర్స్ ని మద్యం దుకాణాల్లో లైన్లో నుంచి పెట్టి అమ్మించిన ఘనత ఈ ప్రభుత్వం ఉందండి. ఒక మాట చెప్పండి చిరంజీవి గారు, ఒక మాట చెప్తా. ఒక మనిషిని, డ్రగ్ ఎడిక్ట్గా అయిన మనిషిని దాని నుంచి బయటికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? రీహాబిలిటేషన్ ఉంటుందా? ఆ రీహాబిలిటేషన్ ఏం జరుగుతుంది? ఆ రీహాబిలిటేషన్లో క్రమంగా తీసుకుని డీఎడిక్ట్ చేస్తారా? వ్యక్తిని డీఎడిక్ట్ చేస్తారు కదా, ఎట్లా కొట్టాలి చేస్తారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి 2014 నుంచి 19 వరకు టీడీపీ చెప్పింది, దాన్ని పక్కన తోసేసింది.
జగన్ కూడా చెప్పాడు కదా, ఆ మాట వినండి. జగన్ కూడా చెప్పాడు కదా. వినండి, నేను టీడీపీ నేను అంటుంది అదే, టీడీపీ వైసీపీ రెండు నేను ఒకటే. చెప్పేది వింటున్నారా? వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. ఎందుకు చేయట్లా? టీడీపీ చెప్పింది, నేను చెప్పేది వినండి వైసీపీ కూడా చెప్పింది. వైసీపీ చేసిందా టీడీపీ చేసిందా? ఏది చేయలేదు. వీళ్లకు మద్యం మీద వచ్చే రిసోర్స్ కావాలి, ఆ ఆదాయంతో వీళ్ళు పెన్షన్ ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతారు. వీళ్ళు మద్యం ఆదాయంతో వీళ్ళు రాష్ట్రాన్ని నడుపుతున్నారు. పోనీ రేపు జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిందే అనుకుందాం సార్ ఫర్ సపోజ్ అధికారంలోకి వచ్చిందే అనుకుందాం. చెప్పండి. ఎక్కడ మనీ సర్క్యులేషన్ ఎట్లా జరుగుతుంది చెప్పండి పోనీ. మనీ సర్క్యులేషన్ అభివృద్ధి ద్వారా తీసుకు ఎట్లా అభివృద్ధి ద్వారా ఏ అభివృద్ధి అభివృద్ధి ద్వారా తీసుకు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి? ట్యాక్సుల రూపంలో వస్తాయండి. ఒక్క విషయం ఏనండి, ట్యాక్సుల రూపం అది మద్యం ట్యాక్స్ అయితే కాదండి. మళ్ళీ టీడీపీ వైసీపీ గవర్నమెంట్ డిపెండ్ అయినట్టుగా మద్యం ట్యాక్స్ మీద జై భారత్ నేషనల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ ట్యాక్స్ మీద డిపెండ్ అవ్వదు. అభివృద్ధి తర్వాత పరిశ్రమల ద్వారా తర్వాత వేరే వేరే కన్జ్యూమర్ గూడ్స్ ద్వారా వచ్చే ట్యాక్సుల మీద ఇండైరెక్ట్ ట్యాక్సుల మీద డిపెండ్ అవుతాం. కానీ ఒక మద్యం ట్యాక్స్తో మేము గవర్నమెంట్ నడపండి. మద్యం గురించి అంత దౌర్భాగ్యమైన ఆలోచన మా పార్టీకి లేదు. మద్యం పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు ప్రభుత్వాలు మద్యాన్ని పక్కన పెడదాం కాసేపు. మద్యం ఆదాయంతో గవర్నమెంట్ నడుపుతున్నారు వీళ్ళు. ఎక్కడ మద్యం వచ్చే ట్యాక్సులతో సగం సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఇటు పక్క సంక్షేమం అని ఇవ్వడం, ఇంకో పక్క సాయంత్రం మద్యం ద్వారా తీసుకోవడం. వీళ్ళు దాన్ని వీళ్ళు సంక్షేమం అంటున్నారు. అంటే పొద్దున్న డబ్బులు ఇస్తారు 1వ తారీఖున పెన్షన్ అని, ఆ రోజు సాయంత్రమే లిక్కర్ ద్వారా లాక్కుంటారు. అదే వీళ్ళకి సంక్షేమం, అదే వీళ్ళకి అభివృద్ధి, ఓకే, అదే వీళ్ళ పాలసీ. ఎంతసేపు 2019 నుంచి ఇప్పటి వరకు నేను టీడీపీ గురించి ఎక్కడ మాట్లాడాను. నేను ఫస్ట్ నుంచి చెప్పాను. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న యూటర్న్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకుండా శరాఘాతంగా మారింది. నల్ల చొక్కాలు దీక్షలు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తర్వాత ఢిల్లీలో కూడా చేశారని చెప్పా. మాకు ఎవరి మీద ప్రేమ లేదు. ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం చేసిన 2 పార్టీలు మాకు ఒకటే. రెండో పార్టీ టీడీపీతో అంటగాగుతున్నాం. జనసేన కూడా మాకు